గతం నుంచి నేర్చుకోవాలి కానీ గతాన్ని మాటి మాటికి తవ్వకూడదు. ఎందుకంటే వీ కెనాట్ అండు ద పాస్ట్. జరిగిపోయింది అది. Yeah. కానీ మీరు మంచి మాట అన్నారు. గతంలో నుంచి నేర్చుకోవాలి. ఎస్. తప్పు జరిగిందంటే ఫస్ట్ టైం చేస్తే అది ఎర్రర్, సెకండ్ టైం చేస్తేనే మిస్టేక్. అది ఫస్ట్ టైం చేస్తే ఎర్రర్ మిస్టేక్ కాదు. ఇట్స్ ఎర్రర్ టు ఎర్రర్ ఇస్ హ్యూమన్. అందుకని మనం ఏంటంటే అంటే మీకు ఎందుకు ఆ మాట గ్రే ఏరియా వాడు అనుకోండి, ఆ వ్యక్తి వినడానికి రెడీగా అనుకోండి, అది గ్రే ఏరియా కాదు. అవును. వినడానికి రెడీ అయిపోయారు ఆయన, అవును. మీరు చెప్తే వింటున్నారు, ఇట్స్ నో లాంగర్ గ్రే ఏరియా. Yeah. సో ఇక పాలు నీళ్ళు లేదా అంటే పాలు తేనె ఎలా ఉండాలో అలాగా భార్య భర్త ఉండాలంటుంది శాస్త్రం. సో ఇప్పుడు అలా లేదనుకోండి, అంటే సర్టన్ ఏరియాస్ మీ గ్రే ఏరియాస్ అంటే వినట్లేదు, అప్పుడు ముట్టుకోకూడదు. మీకు ఒక మాట చెప్తాను భగవద్గీత నుంచి, వ్యక్తి వినకపోతే చెప్పకూడదు, వ్యక్తి వినకపోతే చెప్పకూడదు. ఓకే. ఇప్పుడు అర్జునుడు భగవద్గీతలో మొదటి అధ్యాయం అంతా నేను ఎందుకు యుద్ధం చేయను అని చెప్పి 5 కారణాలు ఇస్తాడమ్మా. కృష్ణుడు ఏమీ సమాధానం చెప్పలేదు, వింటున్నాడు అంతే. సెకండ్ చాప్టర్కి వచ్చేసరికి నేను ఎన్ని కారణాలు ఇస్తున్నాను యుద్ధం చేయడానికి, చేయకుండా ఉండడానికి, కానీ స్టిల్ ఐఎమ్ ఎనేబుల్ టు ఫైండ్ ద సొల్యూషన్. అందుకని నాకు మైండ్ ట్రబుల్ ఇస్తుంది. కృష్ణ నేను నీకు శిష్యుని అయిపోతాను, ఐఎమ్ నో లాంగర్ యువర్ ఫ్రెండ్, నీ ఫ్రెండ్ కాదు, నేనేం చేయాలో చెప్పు, నీకు సరెండర్ అవుతున్నాను అంటాడు. అడుగుతున్నాడు, ఇంతవరకు కారణాలు చెప్తున్నాడు, కృష్ణ అడగలేదు. ఇప్పుడు 2 చాప్టర్లు అడిగాడు. కృష్ణ ఏమన్నాడు, చెప్పమంటావా, యూఆర్ ఫూల్ నెంబర్ 1 అన్నాడు. అయ్యో నారాయణ. ఎగ్జామ్ అంటే ఫూల్ నెంబర్ 1 అండు అసోచ్యానన్న సోచత్వం ప్రజ్ఞావదాశ్వాసే భాషసే గతాసు నగతాశ్చ నాను సోచింది పండిత అని చెప్పి మొదలెడుతూనే దెబ్బలాడతాడు యాక్చువల్గా. సో ఎందుకు మొదటి చాప్టర్లో మాట్లాడే కృష్ణుడు, ఆయన ఒక కారణం చెప్తే ఈయన ఒక కారణం చెప్పాడు అనుకోండి, అలా కాదని వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుంది కానీ భగవద్గీత బయటకు రాదు. అందుకని నా దాంతలకి ఏంటంటే ఆ వ్యక్తి వినడానికి రెడీగా లేనప్పుడు ఎప్పుడు చెప్పకూడదు. లేదు ఇంటి తలుక ఇల్లు దానివల్ల నాశనం అయిపోతుంది అంటే చాలా హంబుల్గా, నీకు నేను చెప్పేంత గొప్పవాడిని కాదు లేదా గొప్పదాన్ని కాదు, కానీ దయించి ఇలా చేయకని చెప్తేనే వినొచ్చు, కానీ అడిగితే మొదలు చెప్పాలి. నేను ఇది భార్య భర్త మధ్య. పిల్లలతో చెప్పచ్చు అనుకోండి, అది వేరే విషయం, పిల్లలది వేరే టాపిక్ యాక్చువల్గా. అందుకని గ్రే ఏరియాస్ని టచ్ చేయకూడదు, ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. మూడోది ఏంటంటే రెస్పెక్ట్. భార్య భర్తల మధ్య ఒక కామన్ ప్రాబ్లం ఫెమిలియారిటీ. అతి పరిచయాద్ అవజ్ఞ. యూనో మీకు ఒక వ్యక్తి గురించి బాగా ఎక్కువ తెలిసిపోయింది అనుకోండి, దానివల్ల ఫెమిలియారిటీ వచ్చేస్తుంది. ఫెమిలియారిటీ వస్తే మీరు ఏం చేస్తారంటే ఆ వ్యక్తి మీద ఒక తెలియకుండానే ఒక నెగటివిటీ వస్తుంది. యూనో అందుకని ఆ ఫెమిలియారిటీకి మెడిసిన్ రెస్పెక్ట్. ఎప్పుడు రెస్పెక్ట్ ఉండాలి. ఆ రెస్పెక్ట్ ప్రిన్సిపల్ ఏంటి ఇందాక చెప్పాను, ఎవరు పోసినట్టు 100% మంచివాళ్ళు లేదా 100% చెడ్డవాళ్ళని ఎవరు ఉండరు. ఆ వ్యక్తిలో మంచి గుణాలు తీసుకుని ముందుకు వెళ్ళిపోతుండాలి. యూనో రెస్పెక్ట్ ఉండాలి, అది 3వ పాయింట్. 4వ పాయింట్ ఎప్పుడు ఎప్రిసియేషన్. భార్య భర్త మధ్య ఉండాల్సింది ఎప్రిసియేషన్ 3 టైప్స్. ఫస్ట్ హ్యాండ్ ఎప్రిసియేషన్, సెకండ్ హ్యాండ్ ఎప్రిసియేషన్ అండ్ థర్డ్ హ్యాండ్. ఏంటంటే అది ఇలా ఎదురుగుండా ఉన్నప్పుడు మీరు భర్త లేదంటే ఏ అండ్ బి, యూఆర్ అమేజింగ్, యూఆర్ సో వండర్ఫుల్ అని చెప్పి రెగ్యులర్గా అప్రిషియేట్ చేస్తుండాలి. చేస్తే నెగిటివిటీ, గతంలో జరిగిన నెగిటివిటీ పోతుంది. చాలా ఇంపార్టెంట్. నేను ఒకసారి ఒక తల్లిని అడిగాను, అమ్మ వెన్ ఇస్ ద లాస్ట్ టైం యూ అప్రిషియేట్ యువర్ హస్బెండ్, వెన్ ఇస్ ద లాస్ట్ టైం యూ థ్యాంక్డ్ యువర్ హస్బెండ్? మా పెళ్ళి 13 ఏళ్ళు అయింది, ఫస్ట్ ఇయర్లో చేశానేమో. అదేంటమ్మా ఆయన అడిగాను. అంటే నేను ప్రతిసారి చేస్తూ ఉంటాను ప్లాస్టిక్ థ్యాంక్ యూ, అది కూడా తప్పే. సో అందుకనంటే అవకాశం వచ్చినప్పుడల్లా జెన్యూన్ అప్రిసియేషన్ ఫస్ట్ హ్యాండ్. ఇది 1 to 1. యూనో అమ్మా యూఆర్ అమేజింగ్ అమ్మా. సో అది ఫస్ట్ హ్యాండ్. సెకండ్ హ్యాండ్ అంటే మీరుండగా ఈ వ్యక్తితో షీఈ్ అమేజింగ్ అండి, వండర్ఫుల్ అండి అని చెప్పి మీరు వింటుండగా రెండో వ్యక్తి చెప్పడం, అది కూడా రైట్. థర్డ్ హ్యాండ్ అప్రిసియేషన్ ఏంటంటే మీరు లేనప్పుడు మూడో వ్యక్తి చెప్పడం. థర్డ్ హ్యాండ్ అప్రిసియేషన్ ఈజ్ రియల్. ఫస్ట్ అండ్ సెకండ్లో ఏదో రీజన్స్ ఉంటాయి, కానీ థర్డ్ హ్యాండ్లో మాత్రం అది జెన్యూన్.
ఈ 3 కావాలి. మీరు బయట వాళ్ళకి ఎప్పుడు చెప్తూ ఇంట్లో వాళ్ళకి తెలియదు అనుకోండి, అది అంతవరకు పని చేయట్లేదు ఇప్పుడు. అందుకని నేనేమంటానంటే ఫస్ట్ హ్యాండ్ అప్రిసియేషన్ కావాలి, సెకండ్ హ్యాండ్ అప్రిసియేషన్ కావాలి, జెన్యున్గా థర్డ్ హ్యాండ్ అప్రిసియేషన్ కూడా కావాలి. సో ఇది 4th పాయింట్ ఫ్యామిలీ నడవడానికి. Yes, sir. యూనో సో లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇద్దరు కూర్చుని ఎవ్రీ వీక్ దే షుడ్ స్పెండ్ క్వాలిటీ టైం. ఇవాళ అందరూ పరుగు అంటే ఇండియా గురించి, ఇండియా కూడా అలా అవుతుంది అనుకోండి. అమెరికాలో ఏంటంటే అసలు యూనో ఇద్దరు పరుగు 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 యూనో, లేదంటే పిల్లలు యూనో. సో ఇండివిజువల్గా ఆ క్వాలిటీ టైం లేదు. ఇక మీకు చెప్తే అంటే ఈ లాఫ్ ఆల్సో నిజంగా ఇద్దరు కలిసి మాట్లాడుకుని వచ్చిన ఇద్దరు సెల్ ఫోన్స్ చూసుకుంటూ అవును, కూర్చొని ఇక్కడ అదే ఉందండి పరిస్థితి. ఇక్కడ పిల్లలు డైనింగ్ టేబుల్ మీద అన్నం పెడితే ఫోన్ పక్క నుంచి చూస్తున్నారు, ఇంకో పక్క నుంచి తింటున్నారు. ఆ ఏం తింటున్నారు, ఆ టేస్ట్ ఎలా ఉంది, ఉప్పు తక్కువ ఉందా, కారం ఎక్కువైందా, ఏమీ తెలియట్లేదు వాళ్ళకి. నేనన్నా కాసేపు రా, తినేంత వరకు పక్కన పెట్టండి, తిన్నాక మళ్ళీ చూద్దరు కానీ అన్నా సరే. మనుషులున్నా మాట్లాడటం లేదు, గ్యాడ్జెట్స్ తోనే సరిపోతుంది వాళ్ళ జీవితం అంతా. భార్య భర్త కూడా సెల్ ఫోన్స్ తో చూసుకుంటాం, ఇద్దరు మాట్లాడుకోరు యాక్చువల్గా. ఇవాళ మంచిగా ఒక టీచర్ అడుగుతుంది. టీచర్ అడిగితే పిల్లల్ని వాట్ యూ వాంట్ టు బికమ్ అంటే, ఒక పిల్లడు అంటాడు ఐ వాంట్ టు బికమ్ డాక్టర్, రెండో పిల్లడు ఐ వాంట్ టు బికమ్ సో అండ్ సో, ఒక పిల్లడు అంటుంది ఐ వాంట్ టు బికమ్ సెల్ ఫోన్. అదేంటి అంటే మా పేరెంట్స్ సెల్ ఫోన్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, నేను సెల్ ఫోన్ అయితే మా పేరెంట్స్ చేతిలో దే వుడ్ హావ్ స్పెండ్ లాట్ ఆఫ్ టైం విత్ మీ. ఓ మై గాడ్, సాడ్, వెరీ సాడ్. యూనో. అందుకే నేనంటే ఈ సెల్ ఫోన్ కల్చర్ ఏంటంటే ఇట్ ఈస్ బ్రింగింగ్ లాట్ ఆఫ్ లోన్లీనెస్, ఇంపర్సనలిజం. యూనో పర్సనలిజం లేదు. అరే పూర్వకాలం అందరూ కూర్చుని డైనింగ్ టేబుల్ మీద కూర్చుని అందరూ గతంలో మాట్లాడుకునేవారు. ఇప్పుడు డైనింగ్ టేబుల్ ఎదురు కూర్చుని అందరూ సెల్ ఫోన్ చేసుకుంటున్నారు. అబ్సల్యూట్లీ చాలా ఇంపర్సనల్ యాక్చువల్గా, సాడ్. అది మంచిది కాదు. True. దట్ విల్ డిస్ట్రాయ్ ద రిలేషన్షిప్. కూర్చుని 5 నిమిషాలైనా అప్రిషియేట్ యూనో, అప్రిషియేట్ అండ్ థ్యాంక్స్. యాక్చువల్లీ అప్రిషియేట్ చేయడం, థ్యాంక్ యూ చెప్పడం. యాక్చువల్లీ చెప్తాను చూడండి మీకు, మీరు మీ అమ్మగారికి కాల్ చేసి లేదా మీ నాన్నగారికో, నాన్న నేను మీ వల్ల నా జీవితం యూనో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ, నేను ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నానంటే మీ వల్ల, మీరే కారణం చెప్పి మీ అమ్మగారు మీ నాన్న చెప్తే మీ ఫోన్ ఏడ్ చేస్తారు. యాక్చువల్గా మీరు మీ ఇంటికి వెళ్ళి మీ ఆయనతో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ, ఐ అప్రిషియేట్ యూ అని చెప్పి ఏదో తెలుగు సినిమాలో హీరోయిన్ కానీ వాళ్ళు ఏంటి కొత్త డ్రామా. ఇప్పుడు మీరు అన్నట్టు మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి అన్నానంటే వాళ్ళు జన్మనిచ్చారు, ఈ రోజు ఈ మాత్రం ఉన్నామంటే వాళ్ళు చెప్పిన కాస్త బుద్ధి జ్ఞానం వాళ్ళు ఇచ్చినవి వాళ్ళ జీవితంలో. ఇలా అనుకున్న కొంతవరకు వాళ్ళు సంబరపడతారు, కన్నీళ్ళు పెట్టుకుంటారు, సంతోషిస్తారు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి పొద్దున్న లేస్తే పిల్లలు మీరు ఇది చేయలేదు అది చేయలేదు అని తిట్టొచ్చాయి. ఇప్పుడు అస్సలు చెప్పిన మాట వినట్లేదు, మిమ్మల్ని ఎలా మార్చాలో నాకు అర్థం కావట్లేదు అని తిట్టేసి చూడు. మళ్ళీ వెళ్ళాక అద్భుతం, మీరు చాలా బాగా చేశారని అంటే ఇది నిజంగా యాక్టింగ్ అనుకుంటారేమో సార్. దాని అర్థం ఏంటంటే మీరు ఆల్రెడీ ఇంట్లో ఆ ఎమోషనల్ డిపాజిట్ని విత్డ్రా చేసేసారు చాలా ఎక్కువగా. సో అలా మాటి విత్డ్రా చేయడం వల్ల ఏమైందంటే ఆ లేయర్ దెబ్బతింటుందమ్మా. అందుకని మీరు ఇలా చెప్పినప్పుడు ఏంటి కొత్త డ్రామా, నీకేం కావాలి, నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు అని వచ్చేస్తాయి అనమాట. సో అందుకని మొదట్లో ఇందాక చెప్పాను, ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ ఎప్పుడూ ఉండలేదు. అది పిల్లల టాపిక్ మనం ఇంకా మాట్లాడలేదు, అక్కడికి వచ్చినప్పుడు సెపరేట్గా మాట్లాడదాం. లాస్ట్ పాయింట్ ఏంటంటే ఈ ఒక బాండింగ్ ఫ్యాక్టర్, నిజంగా ఆ లేయర్ దెబ్బతిన్నా కూడా ఒక బాండింగ్ ఫ్యాక్టర్ ఒకటి ఉండాలమ్మా. నేనేం చెప్తానంటే అమెరికాలో ఇవాళ బాండింగ్ ఫ్యాక్టర్ అంటే కుక్క, డాగ్. అంటే గాడ్ లేడు కాబట్టి ప్రతి వాళ్ళకి ఒక కుక్క ఉంటుంది యాక్చువల్గా. సో అంటే తప్పేం కాదులేండి. కాకపోతే ఏంటంటే మన ధర్మం వరకు వచ్చేసరికి బాండింగ్ ఫ్యాక్టర్ షుడ్ బి స్పిరిచువాలిటీ, గాడ్, మేము కృష్ణ అంటాం. సో భార్యాభర్త ఎదురు లేచి నేనేమంటానంటే మీరు రోజు అరగంట బాత్రూంలో స్పెండ్ చేస్తున్నారు, సరిపళ్ళు తోముకోవడానికి, స్నానం చేయడానికి. యూఆర్ క్లీనింగ్ యువర్ బాడీ ఎవర్ సిన్స్ యువర్ బార్న్. దెన్ యూఆర్ స్పెండింగ్ హాఫ్ అన్ అవర్ ఇన్ ద బాత్రూమ్, స్పెండ్ హాఫ్ అన్ అవర్ టు క్లీన్ యువర్ హార్ట్. మీరు అరగంట బాత్రూంలో స్పెండ్ చేస్తారు శరీరాన్ని కడగడానికి, బయటకు అరగంట స్పెండ్ చేయండి హృదయం కడగడానికి. ఇంకోటి సెకండ్ ప్రశ్న, ఆ హృదయం కడగాలంటే మేము చెప్తామంటే మంత్రం మెడిటేషన్ చేయని చెప్తాం. మేమందరం మా వాళ్ళందరూ చేస్తారు. ఏ మంత్రం? మేమంటే హరే కృష్ణ మీకు తెలిసి ఉంటుంది, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే.
మంత్ర మంత్ర అంటే మనస్త్రాయత ఇది మంత్ర. మన్ అంటే మనస్సు, త్ర అంటే లిబరేట్స్. ఈ మంత్రం ఏం చేస్తుందంటే మన్ని మనసు నుంచి ఆ హయ్యర్ రెల్మ్కి తీసుకెళ్తుంది అనమాట. మన మనసు నుంచి సెపరేట్ చేస్తుంది. సో అందుకని అంటే ఎప్పుడైతే రోజు ఈ మంత్ర మెడిటేషన్ చేశారో మెల్లగా ఏంటంటే ఒక 2 నెలల కాలంలోనే మీకు నేను శరీరం కాదు, నేను మనస్సు కాదు, నేను బుద్ధి కాదు, అహంకారం కాదు, బట్ నేను ఆత్మని తెలిసిపోతుంది. ఆ మంత్రానికి పవర్ ఉందన్నమాట. యూనో ఇది గోలోకీర ప్రేమదన హరినామ సంకీర్తన, కృష్ణలోకం నుంచి వచ్చిన మంత్రం అంటారు. చైతన్య మహాప్రభు తీసుకొచ్చారంటారు. సో భార్యాభర్త ఇద్దరు కూర్చుని మీరు 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 రూముల్లో కూర్చుని చేయడం కాదు, మీ ఇద్దరు కలిపి కూర్చుని చేయండి. చూస్తే మీ పిల్లలకి నిద్రలేచినప్పుడు అరే మా అమ్మ మా నాన్న కలిసి చేసేవారు, 20 ఏళ్ళ తర్వాత వాళ్ళు రిపీట్ చేస్తారు. కరెక్ట్. సో ఇది ఇవాళ అందుకని పొద్దునేమో బిజీగా ఉంటారు అందరూ కాదంటలేదు, సాయంత్రం ఇద్దరు రండి, సాయంత్రం అందరూ కలిపి వచ్చి మా అమెరికాలో ఏంటంటే మా వాళ్ళందరూ భార్య భర్త పిల్లలు ఇద్దరు వచ్చి నేను ఒక 10 నిమిషాలు పూజా మందిరంలోకి వెళ్ళి ఒక హారతి చేసి ఒక శ్లోకం భగవద్గీత చెప్తారు. 15 minutes చేసిన తర్వాత ఈవిడేమో దేవుడికి నైవేద్యం పెట్టి వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ మీద ఆ ప్రసాదం తింటారు. ఇది ఒక లాస్ట్ బాండింగ్ ఫ్యాక్టర్. సో ఈ 6 ప్రిన్సిపల్స్ మీరు జీవితం అప్లై చేస్తే గృహస్థాశ్రమంలో భలే ఉంటుందమ్మా. మా వాళ్ళు మా కమ్యూనిటీస్లో 32nd మ్యారేజ్ యానివర్సరీ, 40th మ్యారేజ్ యానివర్సరీ అని సెలబ్రేట్ చేస్తారు. మా కమ్యూనిటీలో డివోర్స్ రేట్ లెస్ దాన్ 1%. దట్స్ అమేజింగ్ సార్. చాలా సంతోషంగా ఉంది వినడానికి. యాక్చువల్గా మేము అమెరికాలోని న్యూస్ పేపర్ వాళ్ళు కూడా చెప్పాం, మా కమ్యూనిటీలో మీరు ఇది ప్రమోట్ చేయండి, ఎందుకంటే వీ వాంట్ అదర్ కమ్యూనిటీస్ టు ఫాలో ఆజ్. అంటే ఇదే ఫాలో అవ్వలేదు, ఈ ప్రిన్సిపల్స్ తీసుకుని దాంట్లో అప్లై చేయండి. యూనో వసుదేవ కుటుంబం, వాసుదేవ కుటుంబం, వీ వాంట్ ఎవరీవన్ టు బి హ్యాపీ. కరెక్ట్. అందుకని ఈ ప్రిన్సిపల్స్ చేయండి అని చెప్పి 6 ప్రిన్సిపల్స్ ఆ గృహస్థాశ్రమానికి వస్తాయి. సరే, ఇట్స్ ప్యూర్లీ ఇప్పుడు నా పర్సనల్ ఒక మదర్ అడుగుతున్నట్టు అడుగుతున్నాను. ప్లీజ్. మా పిల్లలకి రాత్రి ఎర్లీగా పడుకోండిరా అని చెప్తున్నాను. ఎంత చెప్పినా, ఎంత ప్రాక్టికల్గా ఫోన్లు తీసేసుకున్నా సరే మీరు ఎక్కడైనా ఉండండి, ఎంతసేపు మెలుకుంటారో ఉండండి, ఫోన్లు నాకు ఇచ్చేసేయండి, ఫోన్లు లాగేసుకుంటున్నాను. అయినా సరే చదువుకునే పిల్లలు కదా, ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే పిల్లలు, అర్ధరాత్రి 12 వరకు వాళ్ళకి పనే ఉంటుంది. నెంబర్ 1. పొద్దున్న కనీసం 6:30-7 లేవండిరా అని అంటే, స్కూళ్ళు కాలేజీలు ఉంటే 7:30-8 ఆ ప్రాంతంలో లేస్తారు. లేదు అని అంటే 12:30-1 వాళ్ళ ఇష్టం, హాఫ్ డే నిద్రలోనే పోతాను. లేపుతుంటే వాళ్ళు లేవట్లేదు సరిగా, నేను శత్రువుని చూసినట్టు చూస్తున్నాను. మా ఫ్రెండ్స్ అందరిలో లేపరు, నువ్వు ఎందుకు లేపుతున్నావు ఇలా నన్ను? సో నన్ను ఒక లిటరలీ శత్రువుని చూసినట్టే చూస్తున్నారు ఇంట్లో పిల్లలైతే. అమ్మ బాబు ఈవిడ ఇంట్లో ఉంటే మనకు మనశ్శాంతి ఉండదు, ఈ పని చేయి ఆ పని చేయి, ఇదొద్దు అదొద్దు అంటుంది తప్ప అన్న దాంట్లో ఉంటున్నారు. ఇప్పుడు వీళ్ళని ఎలా మార్చాలో చెప్పండి నాకు. చాలా మంచి ప్రశ్న. యాక్చువల్గా మేము మాది ఫార్మింగ్టన్ హిల్స్, అవుట్స్కర్ట్స్ ఆఫ్ డెట్రాయిట్. 2006లో మీరందరూ అమెరికాలో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. సో అమెరికా అంటే మీకు తెలియదే ఉంది, మీరు ఒక లోకల్ షాప్కి వెళ్తే టీ బాటిల్ ఉంటుంది, టీ బాటిల్ లిక్కర్ బాటిల్ ఉంటుంది, ఇక్కడ డిస్క్రిమినేషన్ లేదు. సో అందుకని మనం ఏం చేద్దాం, ఈ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే లెట్ us unzip their brains and pour భక్తి, pour కృష్ణ in their brains, pour భగవద్గీత in their minds. చూద్దాం ఏమవుతుందో. 20 ఏళ్ళ తర్వాత వీళ్ళు మనం కారు అనుకుంటే ఈ కార్లు ఎంత స్కిడ్ అవుతాయి చూద్దాం. ఇప్పుడు ఏమీ తెలియనప్పుడు, అంటే ఏమీ తెలియనప్పుడు 5, 6, 7, 8 ఏళ్ళ వయసులో మనం వారానికి 1 గంట సేపు మనం వాళ్ళకి ఈ భక్తి యోగాన్ని ఇద్దాము, భగవద్గీత ఇద్దాం అని చెప్పి మొదలుపెట్టాము. 8 కిడ్స్తో మొదలుపెట్టాము. ఇవాళ మాకు ఒక 80 మంది పిల్లలు ఉన్నారు. ఆ 8 కిడ్స్లో 5 డాక్టర్లు అయ్యారు, 3 ఇంజనీర్లు అయ్యారు. కానీ ఒక్కరు కూడా ఇవాళ వరకు హార్ట్ అటాక్ ఇవ్వలేదు, ఏం తప్పు పని చేయలేదు. ఓహో. వాళ్ళందరూ కూడా శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకుంటున్నారు. ఒకళ్ళిద్దరికి అయ్యే, మిగిలిన వాళ్ళు కూడా అవుతున్నాయి. వాళ్ళ పేరెంట్స్ చాలా కృతజ్ఞతతో, ఆ రోజు మేము ఊహించలేకపోయాం
దీని తాలూకా రిజల్ట్ వీఆర్ రియల్లీ గ్రేట్ఫుల్ అని చెప్పి మా టెంపుల్ తాలూకా ఎఫర్ట్ని వాళ్ళు పొగుడతారనమాట. సో మీకేంటంటే చెప్పొచ్చేది, ఒక మొక్క చిన్న వయసులో ఉన్నప్పుడు ఆ మొక్కని ఉత్తనే వంచేయచ్చు, కానీ మొక్క పెద్ద అయిపోతే వంచడం కష్టం.